జస్ట్ ఈ రికార్డ్ అయినవి. శివపార్వతి గారు మళ్ళీ వస్తాను. జోష్ణ గారు ప్లీజ్ రెస్పాండ్. శివపార్వతి గారు ఇప్పుడు మాట అన్నారు చూసారా, పోలీసులు చాలా బిజీ అండి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా బిజీ. మీరు ఇట్లాంటి వాటిల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదండి. ఎందుకంటే వాళ్ళు బిజీ అంటే ప్రతిపక్షాలను ఎలా ఇబ్బందులు పెట్టాలా, ప్రతిపక్ష నాయకుల మీద ఎలా అక్రమ కేసులు పెట్టాలా, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలను ఎలా ఇబ్బంది పెట్టాలా, సోషల్ మీడియాలో ఎవరన్నా పోస్ట్ పెడితే కూడా వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలా అని వాళ్ళు చాలా బిజీ అండి. మీరు అస్సలు ఎక్కడ కూడా అసలు పోలీసు వ్యవస్థ నేను తప్పు పట్టట్లేదండి, చాలా బలంగా పనిచేస్తుందని చెప్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం చాలా బలంగా పనిచేస్తున్న వ్యవస్థ ఏదైనా ఉందయ్యా అంటే అది పోలీసు వ్యవస్థ. శివపార్వతి గారు కంప్లీట్ చేస్తారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి 19 నిమిషాలకు ఒక రేప్ జరుగుతుంది. ప్రతి 60 నిమిషాలకి కట్నం కోసం ఒక మహిళ చనిపోతుంది. ప్రతి నెలలో దాదాపు 20 నుంచి 30 యాసిడ్ కేసులు జరుగుతున్నాయి. ఇలా మహిళల మీద ఒక గంజాయి సరఫరాలో కానీ అసలు బాలికలండి 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల్లో బాలికలు కేవలం ఒక గుంటూరు నుంచే దాదాపు 270 మంది అదృశ్యమయ్యారని ఈ మధ్య వచ్చిన రిపోర్ట్. ఒక గుంటూరు డిస్టిక్ లోనే 200 మంది బాలికలు అసలు ఏ రకంగా అదృశ్యమయ్యారు, ఎందుకు అదృశ్యమైపోతున్నారు? ఈరోజు స్కూల్స్ లో దాదాపు 60,000 మంది విద్యార్థినులు చనిపోయారండి. మొత్తం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎందుకు చనిపోయారు? అది కూడా మన ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కే, అది మన లెక్క కాదు, వాళ్ళే ఇచ్చారు. వాళ్ళే ఒక రికార్డ్ ఆన్ ద రికార్డ్ ఇచ్చింది. అది దాదాపు 3 లక్షల మంది పిల్లలు అదృశ్యమైపోయారండి, విద్యార్థులు. అసలు ఎందుకు అదృశ్యమయ్యారు, ఈ 60,000 మంది ఎందుకు చనిపోతున్నారు అనే ఒక విషయం కూడా ఈ రోజు వెలుగులోకి రాలా. ఇది ఆన్ ద రికార్డే ఈ సంఖ్య ఎలా ఉందంటే ఆఫ్ ద రికార్డ్ ఇంకెంత ఉందో అనే ఒక భయం అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఈ రోజు మన రాష్ట్రంలో ఉంది. మహిళా భద్రత అనేది శూన్యం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. ఇక అదేమంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటారు మేము 13వ స్థానంలో ఉన్నాం కదా, 10వ స్థానంలో ఉన్నోళ్ళు ఇంకా మాకు ముందు ఇంకా చాలా స్టేట్స్ ఉన్నాయి కదా, మరి వాళ్ళ గురించి మాట్లాడరేమి అని ఏదో కవర్ డ్రైవ్లు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నిజంగా వాస్తవంగా ఈ లెక్క మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే మన స్టేట్లో ఆఫ్ ద రికార్డ్ కేసులు ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్ 13లో ఉంది. లేకపోతే ఈ నెంబర్ 1లో ఉంటుంది. నెంబర్ 1 కాదు, వరల్డ్లోనే నెంబర్ 1కి వెళ్ళింది. దేశాన్ని దాటి ప్రపంచంలో కూడా నెంబర్ 1లోకి మనం వెళ్ళిపోతాం అనేది మాత్రం నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. జోష్ణ గారు, అంటే సాధారణ మహిళలకు భద్రతపై మనం ఈరోజు చర్చించుకుంటున్నాము. సొంత కుటుంబ సభ్యులైనటువంటి షర్మిల గారికి మరియు సునీతారెడ్డి గారికి కూడా భద్రత లేదని చెప్పి ఆన్లైన్లో ఒక వీవర్ కామెంట్ పెట్టారు. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? వాస్తవం పెట్టారు కదండి, వాళ్ళకి భద్రత లేకే వాళ్ళ ఆ రాష్ట్రంలో ఇప్పుడు నిజంగా దే హ్యాడ్ ఎ చాయిస్, దే కేమ్ అవుట్. వాస్తవానికి అనకూడదు కానీ అదే విషయం కదా. సునీత గారు నిజంగా కూడా తన తండ్రిని ఎవరు చంపారో నేను ఇవాళ రోజు ఖచ్చితంగా తెలుసుకోవాలి, నా తండ్రికి నేను న్యాయం చేయాలి అని చెప్పి ఆవిడ ఫైట్ చేస్తుంటే ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఆవిడని చంపేస్తామని బెదిరించారు. చనిపోయినటువంటి వాళ్ళ తండ్రి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఆవిడ భర్త గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, వాళ్ళని బెదిరించారు. అలానే అప్పటి వరకు 2019 ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా కాలికి బలపం కట్టుకుని రాష్ట్రంలో నలుమూలలా తిరిగింది పాపం వైఎస్ షర్మిలారెడ్డి. తర్వాత అసలు ఇట్లా చిటికేస్తే ఒక్కొక్కసారి మాయమవుతారంటారు చూసారా, పాత సినిమాలో చెప్పేవాళ్ళు ఇలా చిటికేస్తే మాయమైపోతారని మాంత్రికుడు వస్తే. అలా ఏ మాంత్రికుడు ఏం మాయం చేస్తారో కానీ ఆవిడ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మాయమైపోయారే. ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి భయపడి కాకపోతే ఎందుకు అంటున్నాను. కనీసం ఎక్కడ ఇన్ని డిస్కషన్సే వద్దు శ్రీశైలం గారు, ఒకటే మాట అడుగుతున్నాను. వైఎస్ షర్మిలారెడ్డి గారికి సంబంధించి ఆవిడ మీద 1-2 సార్లు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తను ఉన్నప్పుడు మన హైదరాబాద్ రాష్ట్రంలో 1-2 సార్లు కొంత దాడులు జరిగాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆవిడ ఏదో ఒక కారుని అట్లానే టో చేసుకొని తీసుకెళ్ళిపోవడం అవన్నీ జరిగాయి. కనీసం సొంత అన్నయ్యగా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. సొంత చెల్లికే ఇట్లాంటివి జరిగితే కనీసం రెస్పాండ్ అవ్వనటువంటి వాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల గురించట మాట్లాడతాట. నేను అదే అంటున్నాను, అసలు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రాష్ట్ర పోలీసుల నుంచి కావచ్చు, ఇందాక నేను అన్నట్టుగా మంత్రిత్వ శాఖ మంత్రి నుంచి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి నుంచి కావచ్చు. ఏం ముఖ్యమంత్రి అండి? సభల్లో కూర్చొని పెళ్లిళ్ళ గురించి మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి సిగ్గనిపించట్లా?
నిజంగా మాకు నిజంగా ఇవాళ రాజకీయ నాయకురాలుగా ఉన్నటువంటి మా మహిళలందరికీ కూడా ఈ దౌర్భాగ్యం ఏంటి, ఇలాంటి ఈ శనేం దాపురించింది రాష్ట్రానికి, ఇలాంటి వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రిగా కూర్చుంది, ఇలాంటి దౌర్భాగ్య మాటలు వినడానికి ఆయనకు ముఖ్యమంత్రి చేరిచ్చింది, ఇలాంటి దౌర్భాగ్యకరంగా ఆయన మాట్లాడుతున్నది పిల్లల ముందర. అందుక అరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, రాష్ట్రంలో ఆడబిడ్డలు మిస్ అవుతున్నారు. నువ్వేమన్నా పెద్ద ఇదా, నీకెందుకు ఇస్తారయ్యా, నువ్వేమన్నా వార్డు మెంబర్ గా గెలిచా, ఏం మాట్లాడతారండి? ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వార్డు మెంబర్ గా గెలవాలని ఎక్కడన్నా రాసిందా? ఇప్పుడు నేనే మీకు చెప్తున్నానండి, దేశవ్యాప్తంగా 2023 అంటే 22 వరకు ఏదైతే ఎన్సీఆర్బి రిపోర్ట్ ఉందో, దేశవ్యాప్తంగా పెరిగినటువంటి క్రైమ్ రేట్ అగైన్స్ ఉమెన్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ జస్ట్ నియర్లీ 4%. నియర్లీ 4% అంటే కేవలం 4% మాత్రమే దేశవ్యాప్తంగా పెరిగిందండి. అంటే ఓవరాల్ యావరేజ్ తీసుకుంటే. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మాత్రం 43% ఇంక్రీజ్ ఉంది. 43%. ఇది ఎన్సీఆర్బి రిపోర్ట్ సార్. శ్రీశైలం గారు, జోస్నో, లేకపోతే శివపార్వతి గారు చెప్పిన రిపోర్ట్ కాదండి, లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన రిపోర్ట్ కాదండి, లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన రిపోర్ట్ కాదండి. అక్కడ ఎవరైతే కూర్చొని వింటుంటారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్పాలి మనం, అయ్యా ఇది ఎన్సీఆర్బి ఇచ్చిన రిపోర్టు, దేశవ్యాప్తంగా యావరేజ్ ఈ రకంగా ఉంటే మన రాష్ట్రంలో మాత్రమే ఎందుకు ఇలా ఉంది, దానికి సంబంధించి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇది ఒక్కటే కాదు శ్రీశైలం గారు, ఎస్సీ ఎస్టీస్ మీద జరిగేటువంటి అంటే దళితుల మీద, గిరిజనుల మీద జరిగేటువంటి దాడుల్లో కూడా విపరీతమైనటువంటి ఇంక్రీజ్ ఉంది క్రైమ్ రేట్లో. అరే మీరు ఎన్ని మాట్లాడుతున్నారు, ఇవాల్టి రోజున హ్యూమన్ ట్రాఫికింగ్, ఎస్పెషల్లీ విమెన్ ట్రాఫికింగ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ప్లీజ్ క్రాస్ చెక్ దాట్. నేను లాస్ట్ టైం కూడా మన డిబేట్ లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అలానే ఇవాళ మీరు తీసినటువంటి రిపోర్ట్స్, మిస్సింగ్ కేసెస్ లో మనమే టాప్ లో ఉంటాం. యావత్ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎందులో అయ్యా నెంబర్ 1 అంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి అఘాయిత్యాల్లో, ఆడపిల్లల మీద జరిగేటువంటి దాడుల్లో నెంబర్ 1. పోనీ ఇంత జరుగుతోంది కదా, వాట్ ఈస్ ది రెమిడియల్ మెజర్స్? ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలేంటి? ఏమంటారండి? దిశా చట్టం అని మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు ఐ టెల్ యూ ది క్లారిటీ ఆన్ దిశా చట్టం శ్రీశైలం గారు. ఇది వరకు మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో కేసుల్ని చూసాం. ఏదన్నా ఒక మహిళ మీద దాడి జరిగి, అది రేప్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫిజికల్ అటాక్ కావచ్చు, లేదా ఇంకేదైనా అబ్యూజివ్ అటాక్ కావచ్చు, ఏది జరిగినా సరే వి హ్యాడ్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ ఫర్ దాట్. అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ ఆఫ్ విమెన్ ఒకటి, అలానే రేప్ యాక్ట్ ఒకటి, ఇవన్నీ మనకు ఉండేవి. అండ్ ఆల్సో తర్వాత మనకు నిర్భయ యాక్ట్ వచ్చింది, చిన్నపిల్లలకి పోక్సో చట్టం ఉంది. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే వాటి కింద కేసులు కట్టడం లేదండి. ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగితే, ఒక మహిళ మీద రేప్ జరిగితే ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారంటే అది అండర్ సెక్షన్ అండర్ దట్ రేప్ యాక్ట్ కింద వీళ్ళు దాన్ని రిజిస్టర్ చేయట్లేదు కేసుని, దిశా చట్టం కింద రిజిస్టర్ చేస్తారట. అసలు దిశా చట్టమే లేనప్పుడు ఎట్లా వాళ్ళకి ఎట్లా శిక్ష పడుతుంది సార్? ఎలా రిజిస్టర్ అయినట్టు చెప్పండి నాకు. whatever the numbers that you are quoting, they are very very అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఓన్లీ అఫీషియల్ గా అవి కోట్ చేస్తున్నారు. కానీ నేను ఇప్పుడు మీకు చెప్పినటువంటి లెక్క ఇవి అక్కడ కనిపించవు. దిశా చట్టం కింద వీళ్ళు రిజిస్టర్ చేస్తున్నాం అంటున్నారు. ఆ దిశా చట్టానికి చట్టబద్ధత లేదు. ఎక్కడి నుంచి చూపిస్తారు అది? హౌ విల్ దే కమ్ అండర్? విచ్ యాక్ట్ విల్ దే కమ్ అండర్? జోష్ణ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర. శివపార్వతి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులే కాకుండా సాధారణ ప్రజలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయిని దిగజార్చుకొని పవన్ కళ్యాణ్ గారి పెళ్లిలపైన, భార్యలపైన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి అందరూ అంటే ముక్తకంఠంతో అంటున్నారు. అంటే జనసేన పార్టీ కార్యకర్తలే కాకుండా, జనసేన పార్టీ సింపథరైజర్సే కాకుండా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా, సింపథరైజర్సే కాకుండా ఓవరాల్ రాష్ట్రం మొత్తం ముక్తకంఠంతో జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తుంది. తాజాగా ఈరోజు కూడా చాలా డెరగేటరీగా భార్యలను మార్చడం నైజం, ప్యాకేజీల కోసం కార్యకర్తలను తాకట్టు పెట్టడం పవన్ కళ్యాణ్కు అలవాటు అనేటటువంటి ఒక డెరిగేటరీ వ్యాఖ్యను జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? వ్యతిరేకించడం కాదండి, ప్రతి ఒక్కళ్ళు అసహించుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తిన మనం అసహ్యం. ఎందుకంటే అసలు ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా? ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉంటారా? దేశ చరిత్రలో కాదండి, ప్రపంచంలో ఏ ఒక్క బాధ్యత కలిగిన రాజ్యాంగబద్ధంగా నియమించబడిన ఏ వ్యక్తి కూడా
పలకకూడని దరిద్రమైన మాటలు, అసలు దరిద్రమైన వ్యవహారం ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వస్తున్నాయంటే ఒక తెలుగు రాష్ట్ర మహిళగా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. మాకే తలెత్తుకోలేని పరిస్థితి మహిళలకు వస్తుంది, ముఖ్యంగా మహిళలు. ఎంత 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 అసభ్యంగా మాట్లాడుతున్నారంటే, ఉద్యోగాలయ్యాయా బాబు అని అడిగితే దానికి జవాబు చెప్పడం చేత కాదు. మద్యపాన నిషేధం ఏదయ్యా, మద్యం రాగానే నేను మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఈరోజు 25 ఏళ్లకి అప్పులు తీసుకొని వచ్చాడు. నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతాను పెద్ద మనిషి. ఏదయ్యా మద్యపాన